ఇప్పుడు మొబైల్ యూసేజ్, కంప్యూటర్ యూసేజ్, ఈ వైఫై, మన ఇంట్లో ఉన్న టీవీలు, ఇవన్నీ ఏంటి, ఒక పెద్ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. యాక్చువల్గా నాన్ అయనైజింగ్ రేడియేషన్ అయినప్పటికీ కూడా దీని ఎఫెక్ట్లు మీరు చూడండి. నాకు యాపిల్ ఫోన్ ఉంది, వాళ్ళు మీకు ఏమని చెప్తున్నారు, కొద్దిగా చెవికి ఒక కొన్ని మిల్లీమీటర్స్ దూరంలో ఉంచండి, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండొద్దు అని. కానీ మీరు మన ఫ్యామిలీస్లో ఎలా ఉన్నారు, మొబైల్ పిల్లో కింద పెట్టుకొని, తర్వాత ఇయర్ పాడ్స్, హెడ్ పాడ్స్, ఇవన్నీ ఎలా పెట్టుకుంటున్నారు వాళ్ళు, వైర్లెస్, బ్లూటూత్ డివైజులు, ఇవన్నీ కూడా మనం ఒక ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఆ రౌటర్లు, వైఫై రౌటర్లు, ఇవన్నీ ఎలా చేస్తున్నాయి, మన చుట్టూ పెట్టుకుంటున్నాం. వాళ్ళు రీసెర్చ్ చేసేటప్పుడు ఎలా చేశారట, 200 పౌండ్స్ ఉన్న ఒక పర్సన్కి 6 అడుగులు ఉన్న పర్సన్ మీద స్టడీ చేశారు. మనమేం చేస్తున్నాం, చిన్న పిల్లోళ్ళకి 1 ఇయర్ 2 ఇయర్స్ వాళ్ళకి మీరు మీ మొబైల్ ఇస్తున్నారు. నేనేదో ఎక్కడో అడవిలోకి వెళ్ళి కూర్చోమని చెప్పట్లేదు, కానీ వైఫై అవసరం లేనప్పుడు ఆపాలి కదా, ఎయిర్ప్లేన్ మోడ్ పెట్టుకోవచ్చు కదా. ఇయర్ ఫోన్ ఉంది, దాన్ని మీరు వైర్లెస్సే ఎందుకు, విత్ వైర్ వాడుకోండి. వైర్లెస్ అయ్యేటప్పటికి అది ఒక బ్లూటూత్ డివైస్ లాగా తయారవుతుంది. దాని తాలూకా రేడియేషన్ చాలా ఉంటుంది. ఎప్పుడెప్పుడు లౌడ్లో పెట్టగలరో మీరు పెట్టుకోండి, అది డైరెక్ట్గా మీకు దాని అబ్జార్ప్షన్ ఉండదు. ఇప్పుడు ఇండియాలో మనం 200 పౌండ్స్ ఎంతమంది ఉంటారు, 6 అడుగులు ఎంతమంది ఉంటారు, మనం మరి ఇదంతా కూడా క్యాల్కులేట్ చేస్తే ఎంత నాన్ అయనైజింగ్ రేడియేషన్ అయినప్పటికి కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటాం. మేము చిన్నప్పుడు సిగరెట్లు అందరూ తాగేసేవాళ్ళు, డ్రింక్స్ అది ఇప్పుడు మానేశారు. నెక్స్ట్ జనరేషన్లో మనకు కావలసిన, మనకి ఎన్ని థ్రెట్ కాబో